కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధి ఒక అరుదైన విచిత్ర ఘట్టానికి వేదికైంది. వివాహమై ఏళ్లు గడిచిన ఒకేసారి 9 జంటలు మళ్లీ పెళ్లిపీటలెక్కి సత్యదేవుని సాక్షిగా మరోమారు మాంగళ్య ధారణ చేశాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీప గ్రామాలు అలాగే అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందిన 9 జంటలు ఈ విధంగా మళ్లీ పెళ్లి చేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. తమ కుటుంబాల్లో ఎదురవుతున్న ఆర్థిక పరమైన చికాకులు, వరుస ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు దంపతులు తెలిపారు. తమ కుటుంబ సన్నిహిత సిద్ధాంతి, ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కోర్మేశ్వరరావు గారిని సంప్రదించగా గతంలో జరిగిన వివాహ ముహూర్తంలో ఉన్న దోషాల నివారణకు మరు మాంగళ్య ధారణ జరిపించాలని సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. సిద్ధాంతి సూచనల మేరకు మరోసారి స్వామివారి సన్నిధిలో తాళి కట్టుకుంటే కష్టాలన్నీ గట్టెక్కుతాయనే నమ్మకంతోనే తామంతా ఈ వివాహ వేడుక జరుపుకున్నామని తెలిపారు. సార్, ఈ దేవస్థానంలోనే మా గురువు గారు ఆనందపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలూకా పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకా డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం మండలం కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. అక్కడ కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు, గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళ ఉండాలండి. ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని ఈ రథ స్వామివారు దర్శించుకొని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం సార్.